ఆపదలేని ఆదివారం నోము కథ. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కలడు. బ్రాహ్మణుడు అతనికి వివాహం చేసి కోడల్ని కాపురానికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి ఆ కోడలికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కోడలు కాపురానికి వచ్చింది మొదలు ఆపద అనగా ఏంటి అని మామగారిని ప్రశ్నిస్తూ ఉండేది. ఆమె అలా ప్రతిదినం ప్రశ్నిస్తూ ఉండగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు విసిగిపోయి ఒకనాడు తన దర్భాసనపు త్రాడితో ఆమె కొడుకును కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు మూర్ఛపోయాడు. అది చూపి ఆపద అనగా ఇదేనని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ ఆపదను చూసి సహించలేక ఊరి చివర అడవిలోకి వెళ్ళి విచారిస్తూ ఉన్నది. ఆ సమయానికి భూమి పరిపాలనార్థం పార్వతీ పరమేశ్వరులు వచ్చి అడవిలో ఒంటరిగా ఉన్న ఆ అబలను చూసి ఆమె అలా ఉండడానికి కారణం ఏంటి అని అడిగారు. వారికి ఆమె పూర్వం నుంచి తాను ప్రశ్నించిన ప్రశ్నను దాని పర్యవసానాన్ని తెలిపి జాలిగా ఈ అడవసాగింది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు, నీ పూర్వజన్మమందు ఆపదలేని ఆదివారం నోమును వచ్చి సక్రమంగా దానిని నిర్వర్తించలేదు నీవు. అందుచేతనే నీకు ఈ జన్మలో ఇట్టి ఆపద దోపరించిందమ్మా. కావున ఇప్పుడు ఇంటికి పోయి నోము నోచుకుని సక్రమంగా ఉద్యాపనం చేసుకుంటే ఆపదలు రావు అని చెప్పారు. అంత ఆమె వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి నోము నోచుకుని సక్రమంగా ఉద్యాపనం చేసుకుని ఆపద నిరుగక హాయిగా ఉన్నది. ఉద్యాపనం: మానిడి సోలడి బియ్యాన్ని 5 మానికల పాలలో పోసి పరమాన్నం వండి దానిపై క్రింద అట్ట తీసుకుని సూర్యునికి నైవేద్యం పెట్టి మిగిలిన పాయసాన్నాన్ని బ్రాహ్మణుకొకనికి 5 మూరల పంచెతో 5 డబ్బుల దక్షిణతో తాంబూలాదులతో వాయనమివ్వాలి. ఈ వ్రతం ఆదివారం నాడే చెయ్యాలి. ఈ నోము నోచటంలో వ్రత లోపముండినను ఫల లోపముండదు.